వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. ఇటీవల బ్యాంకులలో దొంగతనాల ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో సినీ ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. సైనిక దుస్తువులను పోలిన దుస్తువులతో బ్యాంకుల్లోకి ప్రవేశించిన దొంగలు తుపాకులతో సిబ్బందిని బెదిరించి లూటికి పాల్పడ్డారు. బ్యాంకు సిబ్బందిని కట్టేసి 50 కిలోల బంగారం, 8 కోట్ల నగదును దోచుకు వెళ్లారు. కర్ణాటకలోని విజయపుర జిల్లాలో మరో బ్యాంక్ దోపిడీ ఘటన చోటు చేసుకుంది. చెడ్చానా పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు శాఖకు ముసుగులు ధరించి వచ్చిన దుండగులు పెద్ద ఎత్తున అక్కడ డబ్బులను దోచుకున్నారు. తుపాకులు, ఇతర ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి 50 కేజీల బంగారం, 8 కోట్ల నగదును ఎత్తుకు వెళ్లారు. మేనేజర్, క్యాషియర్, ఇతర సిబ్బందిని కట్టివేసి మరీ మంగళవారం సాయంత్రం ఈ భారీ దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముసుగు ధరించిన వ్యక్తులు పంధర్పూర్ ప్రాంతానికి చెందిన కారులో బ్యాంకు వద్దకు వచ్చారు. సాయంత్రం 6:30 సమయంలో బ్యాంకులోకి ప్రవేశించారు. మిలిటరీ యూనిఫామ్ను పోలిన దుస్తువులు ధరించిన దుండగులు కంట్రీ పిస్టల్స్, వివిధ ఆయుధాలతో బ్యాంకు అధికారులు సిబ్బందిపైన దాడి చేశారు. ఆ తర్వాత కట్టేసి మరీ బ్యాంకు నుంచి నగదు, బంగారు ఆభరణాలతో పారిపోయారు. నిందితులు వాడిన కారు పంధర్పూర్ ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. దోపిడీ సమయంలో బ్యాంకు మేనేజర్ అలారం బెల్ను నొక్కకుండా వారు ఆయుధాలతో బెదిరించినట్లు తెలిసింది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు వెంటనే బ్యాంకు వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకులోని సీసీటీవీలను పరిశీలించారు. బ్యాంకు సిబ్బంది అధికారుల నుంచి సమాచారం సేకరించారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ స్క్వాడ్ సిబ్బంది వచ్చి పరీక్ష నిర్వహించారు. ఓ కస్టమర్ ఆ సమయంలో బ్యాంకులోకి వెళ్లి పరిస్థితి గమనించి పోలీసులకు సమాచారం అందించినట్టుగా స్థానిక పత్రిక పేర్కొంది. దొంగలు మహారాష్ట్రకు పారిపోయి ఉంటారని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. 3 కంటే ఎక్కువ మంది ఇందులో పాల్గొన్నట్లుగా భావిస్తున్నారు. దొంగల కోసం కర్ణాటక, మహారాష్ట్రలో భారీగా గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 20 కోట్ల విలువైన 20 కేజీల బంగారు నగలు, కోటి వరకు నగదును దుండగులు దోచుకు వెళ్లినట్లు పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇదే విజయపుర జిల్లాలో 4 నెలల క్రితం మే నెలలో కూడా కెనరా బ్యాంకులో ఇలాంటి భారీ దోపిడీ జరిగింది. అప్పుడు దుండగులు 58 కిలోల బంగారం, 5.2 లక్షల నగదును ఎత్తుకు వెళ్లారు. స్వల్ప వ్యవధిలోనే మరో బ్యాంకులో ఇంత పెద్ద దోపిడీ జరగడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.